నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పైన, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి భరోసా ఇచ్చేలాగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడటం, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తుంది. అంటే ఆయన అనేక అంశాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు హైడ్రా మీద కానీ, లేదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం నమ్మకంగా పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన చాలామంది రియల్టర్లను కోరాడు. సో ఇటువంటి అనేక వ్యవహారాల నేపథ్యంలో 4CT పైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, ఎందుకు ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు, మరి నిజంగా ఇప్పుడు ఏం జరుగుతోంది రియల్ ఎస్టేట్ రంగం మీద మాట్లాడడం, మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంని మనం ఏ విధంగా ఇప్పుడు నిజంగానే మందకూడిగా ఉందా, లేకంటే కొన్ని రాజకీయ పార్టీలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మీద ఏంటి సార్ పరిస్థితి? హైదరాబాద్ లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రెడాయ్ ప్రాపర్టీ షో మీటింగ్ లో మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న చాలా అపోహల్ని ఆయన క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే గడిచిన 1.5 సంవత్సర కాలం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్, కుప్ప కూలిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని పెద్ద ఎత్తున కొంతమంది కావాలని, కొంతమంది తెలియక ఈ రకమైన ప్రచారం తీసుకురావటం వల్ల అది హైదరాబాద్ కి, తెలంగాణ రాష్ట్రానికి ఓవరాల్ గా చూసినట్టయితే నష్టం కలిగించే అటువంటి కామెంట్స్ ప్రచారంలోకి వచ్చిన 1 year నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రస్తావించిన చాలా అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ఆయన ప్రధానంగా రాష్ట్రం బయట కంట్రీస్కి వెళ్ళి దుబాయ్, అమెరికా, జపాన్, చైనా వెళ్ళేసి ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్టేట్ లో ఇక్కడికి వచ్చి వాళ్ళని పెట్టుబడి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్న సందర్భంలో మన స్టేట్ లోనే, మన ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ద్వారా ఈ స్టేట్ అభివృద్ధి చెందాలి కదా, వాళ్ళని ఎందుకు పోగొట్టుకుంటాం, మేము ఎప్పటికీ మా సపోర్ట్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కి, బిజినెస్ కి ఉంటదని ఒక స్పష్టమైన సందేశాన్ని ఆయన ఇవ్వగలిగారు. అంటే టు క్రియేట్ ఎ కాన్ఫిడెన్స్ ఫర్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ అనేది చెప్పవచ్చు. రెండో అంశం ఆయన ప్రస్తావించింది ఏంటంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఒకటి పాలసీ ఉండాలా, రెండోది డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి, అప్పుడు డెవలప్ అవుతుంది. అలా డెవలప్మెంట్ జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ అయితే స్టేట్ కి ఇన్కమ్ పెరుగుతుంది. స్టేట్ కి బాగా ఇన్కమ్ వచ్చే అంశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి. సో ఇవన్నీ అంశాలను పరిగణన తీసుకొని చాలా అంశాలు ప్రస్తావనకి తీసుకొచ్చారు ఆయన. వీటిల్లో ఈ సందర్భంగా మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, 1 సంవత్సర కాలం నుంచి రియల్ ఎస్టేట్ కొద్దిగా తగ్గింది, కూలిపోయింది, డమాల్ అనే మాటలు అనకూడదు, కానీ కొంత స్తబ్దత నెలకొన్న మాట వాస్తవం. ఎందుకు అని రీజన్స్ మనం పరిశీలించినట్టయితే, ఒకటి, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినప్పుడు, చేంజ్ ఆఫ్ పార్టీస్, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఇంటర్చేంజ్ ప్రాసెస్ లో కొంత స్తబ్దత ఎప్పుడైనా కూడా, ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఆ సందర్భంలో కొంత గవర్నమెంట్ మళ్ళీ స్టెబిలైజ్ అవటం, పాలసీస్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవటం, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకోవటం అనేది సహజ సిద్ధంగా జరిగే కార్యక్రమం. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత స్తబ్దత వచ్చిన మాట వాస్తవం. సెకండ్ పాయింట్ మనం చూసినట్టయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1.5 year ఎందుకు స్తబ్దతగా ఉండిపోయింది అని మనం ఆలోచించినట్టయితే, నిష్పక్షపాతంగా ప్రభుత్వం వారు తీసుకొచ్చిన హైడ్రా లక్ష్యం మంచిదే, దాని ఎయిమ్ మంచిదే, కానీ ఏమైందంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, హైడ్రా వచ్చినప్పుడు కూడా లేక్స్ ను కాపాడాలా, చెరువులను కాపాడాలా, మంచిదే, భూమి కబ్జా అయితే రక్షించాలా, మంచిదే, ఆశయాలు మంచివే, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే, ఫస్ట్ పై స్థాయిలో నుంచి ధనిక వర్గాల వాళ్ళు ఫామ్ హౌస్ కానీ, క్లబ్ హౌస్లు కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ అక్రమంగా నిర్మించుకొని ఉన్నాయి కూడా, అక్కడి నుంచి మొదలుపెట్టి స్టార్టింగ్ అక్కడి నుంచి చేసి కింద స్థాయికి వచ్చి ఉంటే ప్రజల్లో విశ్వాసం నెలకొని ఉండేది హైడ్రా మీద, ప్రభుత్వం మీద. ఇప్పుడు కాదు సార్, ఇక్కడ హైడ్రా మీద కూడా అపోహలు కావాలని సృష్టించారనే ఒక క్లారిటీ హైడ్రా ఇస్తోంది, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే మనం యథార్థం మాట్లాడుకోవాల్సి వస్తే, హైడ్రా మీద కావాలని కొంతమంది ఇచ్చి ఉండొచ్చేమో, కానీ రియాలిటీ నేను మాట్లాడుతున్నా. రియాలిటీ కూడా ఏం జరిగిందంటే, హైడ్రా డైరెక్ట్ గా మధ్య తరగతి, బిలో మిడిల్ క్లాసు, లో క్లాస్ మిడిల్ క్లాసు అపార్ట్మెంట్స్, విల్లాసు, అవుట్స్కట్స్ లో అక్రమంగా, అంటే వితౌట్ ఇన్ఫార్మింగ్, వితౌట్ గివింగ్ నోటీస్, వితౌట్ గివింగ్ టైం కూల్చివేయటం వల్ల వాళ్ళు వీధిని పడ్డారు. దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద పడిన మాట వాస్తవం.
ఇది ఒక కారణం అయితే, రెండోది పార్టీ గవర్నమెంట్ మారటం ఒక కారణం అయితే, మూడోది ఏంటంటే స్టింజెంట్ పర్మిషన్స్ రూల్స్ కొంత రియల్ ఎస్టేట్ తగ్గడానికి ఒక కారణం అయితే, ఇంకొకటి మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ భూముల వాల్యూస్ విషయంలో కొంత చేంజ్ రావటం వల్ల రియల్ ఎస్టేట్ కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. వీటన్నిటికి తోడుగా గతంలో ఉన్నటువంటి ఎక్సెస్ ఇన్వెంటరీ, అంటే ఏదైతే అమ్మవలసిన యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే ఇంకొక అంశం మనం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సప్లై డిమాండ్ ఆ రిలేషన్ కొంత దెబ్బ తినటం వల్ల ఈ ఇంపాక్ట్ జరిగింది. అయితే ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే ఈ ఇంపాక్ట్ కూడా ఎక్కడ జరిగిందంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే అఫోర్డబుల్ హౌసెస్ సేల్స్ ఎక్కువ ఉండే. మనం స్పష్టంగా గమనించినట్టయితే ఈ 1 సంవత్సర కాలం నుంచి కమర్షియల్ స్పేసెస్ కి డిమాండ్ పెరిగింది, సేల్స్ పెరిగింది. రెండోది లగ్జరీ విల్లాస్, లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్స్ పెరిగింది. ఈ డిఫరెన్స్ మనం 1 year 1.5 year లో చూసాం. వీటన్నిటికి తోడుగా రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఈ ఇట్లా మందకూడిగా ఉన్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కొంత రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్ వచ్చే విధంగా, జోష్ వచ్చే విధంగా ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి, వేరే అపోహలు నమ్మొద్దు. రెండోది, వీఆర్ విత్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్. రియల్ ఎస్టేట్ వృద్ధి చెందితేనే రాష్ట్రం వృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ఇంకొకటి ఏం అడుగుతున్నారు, సలహాలు సూచనలు ఇవ్వండి, డెవలప్మెంట్ కోసం ముందుకెళ్లాలన్న విషయాన్ని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే, రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే స్టేట్ కి ఇన్కమ్ వస్తుంది అని ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తే, ఔటర్ రింగ్ రోడ్డు రాకముందు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఇన్కమ్ పెరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు స్టేట్ కి ఇన్కమ్ పెరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం తీసుకున్నారు, రీజనల్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సో ఇన్కమ్ పెరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఊతం ఇచ్చే విధంగా ఆయన పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ చేయాలని ముందుకెళ్తున్నారు, దానికి రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తానన్న అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లగలిగారు. ప్రజల్లో ఉన్న అపోహలు కూడా కొంతవరకు తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అవటం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల స్టేట్ కి ఇన్కమ్ పెరుగుతుంది. అది కానీ ఇక్కడ కాదు సార్, ఇప్పుడు ఆయన విజన్ 2047 అంటున్నారు, మరోవైపు 4th సిటీ. సో ఇప్పుడు ఈ విజన్ 2047 డాక్యుమెంటరీ ఒకసారి ఆయన చెప్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే, అది కనుక అంటే హైటెక్ సిటీని ప్రస్తావించారు, లేకుంటే గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్, ఇవన్నీ ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే, ఇప్పుడు ఫర్దర్గా 4th సిటీ కనుక ఎస్టాబ్లిష్ అయితే అది నెక్స్ట్ హైదరాబాద్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఒకటి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 4th సిటీ, రెండో డ్రీమ్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నిటికి కూడా మూడవ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, అది మెట్రో ఎక్స్పాన్షన్. ఇవన్నీ కూడా భారీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా మనం చెప్పవచ్చు. ఇవి గనక ఇంప్లిమెంట్ స్థాయికి వచ్చినట్టయితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం ఒక ఎత్తు అయితే, ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఇంకొక పార్ట్ అయితే, దానివల్ల స్టేట్ కి ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ గా ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఆయన విజన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా, రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్స్ ద్వారా కొన్ని అపోహల్ని తొలగించడం ఒకటి. అయినా కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ కి సహకరించి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే స్టేట్ కి ఇన్కమ్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అనేది వాస్తవం. సో ఈ సంవత్సరం కాలం నుంచి గ్యాప్ ఉండటం వల్ల, అంటే కొత్తగా గవర్నమెంట్ రావడం, ఈ మీటింగ్ జరగకపోవడం, ఈ గ్యాప్ రావడం వల్ల కొంత స్తబ్దత ఉంది తప్ప పడిపోలేదు, డమాల్ అవ్వలేదు అనేది స్పష్టంగా గమనించాలి. కానీ ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఒక సెంటిమెంట్ వాస్తవానికి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ సెంటిమెంట్ ని కట్ చేసే దిశగా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆ ట్రాప్ లో పడొద్దండి అని స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. జనరల్ గా, రైట్లీ పాయింటెడ్ అవుట్, జనరల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెంటిమెంట్. ఫస్ట్ పాయింట్, సెంటిమెంట్ ఆల్వేస్ విల్ ఫ్లక్చువేట్ అప్ అండ్ డౌన్. ఎవరైనా డిస్టర్బ్ చేయాల్సింది, డిస్టర్బ్ చేసేది సెంటిమెంట్ నే. సో ఇటువంటి డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటున్నారు కొంతమంది. సరే, చేశారో లేదో అది పక్కన పెడదాం. రాజకీయాల జోలికి వెళ్లకుండా మనం మాట్లాడితే, బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ గా బేస్ చేసుకుని ఉంటది కాబట్టి కొంతమంది దాని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. దాంతో పాటుగా కొన్ని మనం ప్రస్తావించుకున్న అంశాల కారణంగా కొంత స్తబ్దత నెలకొని ఉండవచ్చు. మరి ఈ రోజు ఆయన ఇచ్చిన క్లారిటీ కానీ, క్రెడా వాళ్ళతో మీటింగ్ జరగటం కానీ రియల్ ఎస్టేట్ కి మళ్ళీ ఊతం ఇచ్చే విధంగా ఉంది అని మనం అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎంత మేర పుంజుకుంటుంది అనుకుంటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.